కర్డ్ రైస్ చేసుకోవడానికి నేను ఫస్ట్ అన్నంలో అయితే చాలా చల్లగా చేస్తున్నాను. ఈరోజు కొంచెం అన్నము మెత్తగా అయింది. సో కర్డ్ రైస్ చేసుకోవడానికి అవసరమైన పోపు దినుసులను రెడీ చేసి పెట్టుకున్నాను. అవసరం ఉంటే మీరు దీన్ని బట్టి కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇంకా మిరియాలు, ఇంకా మినపప్పు, అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. కానీ ప్రజెంట్ నా దగ్గర లేవు. మీరు కావాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడి చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక అన్ని పోపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే బెటర్. ఆయిల్ చిట్టపట్టమని సౌండ్ చేస్తుంది. అలాగే ఎండుమిరపకాయలు కూడా కొంచెం డార్క్ అవుతున్నాయి కాబట్టి తీస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయాలి మీ టేస్ట్ తగ్గట్టు. ఈరోజు పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మా పాప కర్డ్ యాడ్ చేస్తూ ఉంటుంది. యాడ్ చేయి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మరీ తిక్కగా కాకుండా ఉంటుంది. మనం ఇందాక చేసుకున్న పోపు ఉంది కదా, అందులో యాడ్ చేసేస్తున్నాను రైస్లో. మిక్స్ చేయొచ్చు నేను. చూడండి ఎలా అల్లరి చేస్తారు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉండే మీకు ఇలాగే హెల్ప్ చేస్తారా, అల్లరి చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. హెల్ప్ చేస్తా అంటున్నాను, నేను తను హెల్ప్ చేస్తా అంటుంది కానీ నేను హెల్ప్ చేయనివ్వట్లేదంట. థ్యాంక్ యూ. హెల్ప్. ఫైనల్ లుక్ ఇలా ఉంది. లెట్స్ ట్రై. థ్యాంక్ యూ.